హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నేను దుబాయ్ దాకా వచ్చానంటే దానికి కారణం మీరే, మీ సపోర్టే. ఈ సపోర్ట్ ఎప్పటికీ ఎలా ఉండదని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం వైజాగ్ నుంచి దుబాయ్లో వచ్చాం. అండ్ దుబాయ్ వచ్చిన తర్వాత ఏం చేసాం అంటే డే 1 ఏం చేసాం అనేది మీరు క్లియర్గా చూస్తారనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్దామా? దేంట్లో మ్యూజిక్లో రావే, జస్ట్ వ్లాగ్ ఉంటుంది అంటే లైక్ నార్మల్ మ్యూజిక్ ఉంటుంది అండ్ వ్లాగ్ ఉంటుంది. ఇంకా చూసుకుంటూ వెళ్ళిపోదాం అండ్ దుబాయ్ని చూసేద్దాం. ఫ్రెండ్స్, మనమైతే వైజాగ్లో ఉన్నాం. వైజాగ్లో మా ఇంటి నుంచి ఎయిర్పోర్ట్ వరకు క్యాబ్ అయితే బుక్ చేశాను. క్యాబ్లో అయితే నేను వైజాగ్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మన జర్నీని స్టార్ట్ చేయటమే. ఇది మన వైజాగ్ BITS రోడ్డు. మనం వెళ్తున్నప్పుడు అండ్ ఫైనల్గా ఎయిర్పోర్ట్కి అయితే వస్తాం. ఈ క్యాబ్లో వచ్చాయన్నమాట. ఆయన చాలా బాగా తీసుకొచ్చారు. చాలా టెన్షన్ పడ్డాను లేట్ అవుతానని చెప్పేసి. ఫైనల్గా మొత్తానికి టైంకి వచ్చాను. అండ్ ఫుల్ వీడియో చేసేటప్పుడు మీకు ఇంకా డీటెయిల్ చెప్తాను ఏం జరిగిందనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఎయిర్ ఇండియా విమానం. ఈ విమానంలోనే మనం ఇప్పుడు డైరెక్ట్గా ముంబై వెళ్తాం. ముంబై నుంచి దుబాయ్ వెళ్తాం. నా ప్రీవియస్ వీడియోలో మీకు చాలా క్లియర్గా చూపించాను ఎలా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను అండ్ వీసాలు తెచ్చుకున్నాను అనేది. ఆ డీటెయిల్స్ కావాలనుకుంటే నా పాత వీడియో చూడండి అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను. మనమైతే ఫ్లైట్ ఎక్కాం. ఫ్లైట్ ఎక్కిన తర్వాత వీడియో తీసుకున్నాం కదా, అలానే వీడియో తీసుకున్నాను. ఆ తర్వాత మన జర్నీ అయితే స్టార్ట్ అయింది ముంబైకి. ముంబై వెళ్ళిన తర్వాత నాకు చుక్కలు కనిపించాయి. అక్కడికి వెళ్ళి చెప్తాను ఏం కనిపించాయో. సో మన ఫ్లైట్ అయితే ఇప్పుడు ఎగరబోతుంది. సో చూస్తున్నారుగా, ఫ్లైట్ ఎగిరినప్పుడు ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఒకేసారి ఫాస్ట్గా వెళ్ళి గాల్లోకి వెళ్తుంది. అప్పుడు మాత్రం ఫీల్ సూపర్ ఉంటుంది. అందువల్ల మనం ఎన్నిసార్లైనా ఫ్లైట్ ఎగరడానికి రెడీగా ఉంటాం. సో ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్తున్నాం కాబట్టి మనం చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. అంత దూరం వెళ్తున్నాం అంటే దానికి కారణం మీరే. మీ సపోర్ట్ వల్లే నేను ఇంకా పైకి వెళ్తానని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా సపోర్ట్ చేయండి. ఇంకా చాలా కంట్రీస్ తిరిగి మీకు చూపిస్తాను. అండ్ ఇంకా చూస్తున్నారు కదా, ఫ్లైట్ గాల్లోకి వెళ్ళిన ఇలా ఉంటుంది. అండ్ కిందన మేఘాలు ఉంటాయి. మేఘాల పై నుంచి అలా వెళ్తూ ఉంటాం. వన్జంగ్ వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఫుడ్ అయితే ఇచ్చారు. చికెన్ ఇచ్చారు, ఒక వెజ్ ఇచ్చారనమాట. వెజ్ దాన్ని ఏమంటారు, రోల్ లాంటిది ఇచ్చారు. అండ్ కేక్ ఇచ్చారు. కేక్ మాత్రం సూపర్ ఉంది. ఇంకా ఫుడ్ అయితే ఫ్రీగానే పెడతారు, ఎలాంటి ఛార్జెస్ ఉండవు. ఇది ముంబై ఫ్లైట్. ముంబై నుంచి మనకి దుబాయ్ ఉంది. దుబాయ్లో కూడా ఫుడ్ పెట్టారు. నేనైతే ముందు సెలెక్ట్ చేసుకున్నాను ఫుడ్ ఏంటనేది. మ్యాక్సిమం నాన్ వెజ్ అయితే తింటాం, నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకున్నాం. సో మొత్తానికి మనైతే ముంబై వచ్చాం. ముంబైలో ల్యాండింగ్ మాత్రం అద్దరిపోయింది. ఓ రేంజ్ వీడియో వచ్చింది. ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియోలో మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ముంబైలో ల్యాండ్ అవుతున్న మాత్రం ఫీల్ వేరే, చాలా చాలా బాగుంది. అండ్ ముంబైలో ల్యాండ్ అయిన తర్వాత ముంబైలో లేవర్ నాకు వచ్చేసి 14 అవర్స్ ఉంది. ఆ 14 అవర్స్ నాకైతే చుక్కలు కనిపించాయి. ఎందుకంటే మనకి 6 అవర్స్ లోపే మనల్ని అలో చేస్తారంట. దానివల్ల చాలా చాలా ఇబ్బంది పడ్డాను ముంబై ఎయిర్పోర్ట్లో అయితే. రూమ్ తీసుకుందాం అనుకున్నా కానీ ఆ చుట్టుపక్కల ఎక్కడ రూమ్ చూసినా మామూలు ప్రైసెస్ లేవు. సో వెయిట్ చేద్దాం అని చెప్పేసి అలా బయట వెయిట్ చేసి చివరికి వెళ్ళాను. చాలా చాలా కష్టపడ్డా అక్కడైతే మాత్రం. అండ్ చివరికి లాంచ్కి వెళ్ళాను. లాంచ్ అంతా మాత్రంగానే ఉంది. మీకు చూపిస్తాను లాంచ్ ఎలా ఉందనేది. సో మొత్తానికి ఫ్లైట్ మనం దిగిన తర్వాత నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తీసిన వీడియో ఇది. లెఫ్ట్లో చూస్తారు కదా ఫ్లైట్ ఉంది. అండ్ ఇంకా మనమైతే బస్సు ఎక్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఆ ఏరోప్లేన్ నుంచి బస్సు ఎక్కితే మనల్ని టెర్మినల్ దింపారు. ఆ టెర్మినల్ 2 దగ్గర నేను అలా వెయిట్ చేశాను. ఎంతసేపు వెయిట్ చేస్తాం, సరదాగా బయటికి వెళ్దామని చెప్పి అనవసరంగా బయటకు వచ్చాను. బయటికి వచ్చిన తర్వాత మనకి ఛత్రపతి శివాజీ గారు కనిపించారు. తెలుసు కదా, ఈ ఎయిర్పోర్ట్ ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఉంటుంది పేరైతే. అయితే ఇక్కడ యాక్చువల్లీ నేను ఏం చేశానంటే తప్పు, లోపల ఉండకుండా బయటికి రావడమే. బయటికి రావడం వల్ల నేను మళ్ళీ లోపలికి అయితే వెళ్ళలేకపోయాను. అండ్ ఇంకా మీరు చూసుకోవచ్చు, బయట నాకు కొన్ని వీడియోస్ తీసాను. ఆ వీడియోస్ కోసం నేను వచ్చాను బయటికి. ఇంకా అరౌండ్ 2 వరకు నేను లోపలికి వెళ్ళలేకపోయాను. 2కి వెళ్ళిన ఇమిగ్రేషన్ అన్ని కంప్లీట్ అయ్యి 4:30కి నేనైతే లాంచ్కి వచ్చాను. లాంచ్లో చూస్తున్నారు కదా ఎలా ఉంది లాంచ్, అంతంత మాత్రంగా ఉంది. పెద్దగా నచ్చలేదు నాకైతే. బట్ ఏం చేస్తామని చెప్పేసి అక్కడ రెస్ట్ అయితే తీసుకున్నాను. అదాని లాంచ్ ఉంది కానీ అది చార్జబుల్ అంట, మనల్ని అలౌ చేయరు. ఓన్లీ బిజినెస్ క్లాస్ వాళ్ళనే అలౌ చేస్తా అన్నారు. ఇంకా ఆ లాంచ్ అయితే కూడా ఇంకొక పెద్ద టాస్క్ అనమాట నాకైతే. అది నాకు కనిపించలేదు, మీకు చూపిస్తాను ఎక్కడ ఉండదు అనేది. అండ్ తర్వాత రోజు మార్నింగ్ 8:25 మన ఫ్లైట్. 8:25 ఫ్లైట్ ఎక్కడ నేనైతే వెళ్తున్నాను. చూసారు ఫ్లైట్లు వెళ్తూ ఉన్నాయి, ఆ వీడియోలో చేస్తూ ఉన్నాను. ఫుల్ వీడియో వస్తుంది కదా, ఫుల్ వీడియోలో మీకైతే కంప్లీట్గా చూపిస్తాను అనమాట. మొత్తానికి ఫ్లైట్ అయితే ఎక్కాం. ఫ్లైట్ ఎక్కిన తర్వాత మనకి ఈ ఫ్లైట్లో టీవీ కూడా ఉంది. ఆ ముందున కొన్ని మూవీస్ వస్తాయి, మూవీస్ చూసుకోవచ్చు. ఇదిగోండి చూస్తున్నారుగా, ముందున డిస్ప్లే ఉంది. డిస్ప్లేలో మనకి మూవీస్ వస్తాయి, మూవీస్ చూసుకోవచ్చు. కానీ మనం మూవీస్ చూడడం కదా. నాకైతే ఆ ముందు రోజు ముంబై ఎయిర్పోర్ట్లో నిద్రలేదు, చాలా చిరాకు అనిపించి రెస్ట్ తీసుకోవాలని చెప్పి నేనైతే ఇంకా ఫ్లైట్ ఎక్కిన తర్వాత కరెక్ట్గా గాల్లోకి వెళ్ళింది. గాల్లోకి వెళ్ళిన సముద్రం మీద వెళ్తుందని చెప్పేసి పడుకున్నాను. మధ్యలో వచ్చి ఫుడ్ అయితే ఇచ్చారు. ఒక ఆమ్లెట్, ఒక కట్లెట్స్, తర్వాత చికెన్ ఇచ్చారు.
ఇంకా అలానే మనకి ఫ్రూట్ యోగర్ట్ ఇచ్చారు. ఇది నాకు నచ్చదు మ్యాంగో, కానీ తిన్నాను. ఏం చేస్తాం. Dubai International Airport. The local time is 10:10 a.m. and outside temperature is 25 degrees Celsius. Please remain in your ఫుడ్ తినేసి మనం అటు ఇటు తిరిగేలోపు ఎయిర్పోర్ట్ అయితే వస్తుంది. ఇంక రెడీ అయిపోయిన వీడియో తీయడానికి. వీడియో కంప్లీట్గా తీసిన తర్వాత మీరు చూస్తున్నారు కదా, ఇది చిన్న మొక్కే, చాలా పెద్ద వీడియో. ఇది అరౌండ్ 13 minutes అలా ఉంటుంది. కానీ నేను చిన్న చిన్న మొక్కలు పెడుతున్నా, ఎందుకంటే మీకు క్లియర్గా చూపించడానికి. నేను డే 1 డే 2 ఏం చేసిన అనేది. డే 1 అనేది మనం వైజాగ్ నుంచి ముంబై వచ్చాం. డే 2లోనే నా ఇంటర్నేషనల్ స్టార్ట్ అయింది. దుబాయ్ వరకు వచ్చాను. దుబాయ్ వచ్చిన తర్వాత ఖాళీగా అయితే లేను, మామూలుగా లేదు, సరదా మొత్తం తీరింది. అండ్ మనం చేయాల్సిన పనులు ఆల్మోస్ట్ చేస్తాం, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, అవి కూడా చేయాలి. కానీ దుబాయ్ ఎయిర్పోర్ట్ మాత్రం చాలా పెద్దది, అది మాత్రం సూపర్. అసలు చూస్తున్నారుగా, అన్ని ఎమిరేట్స్ ఫ్లైట్స్ వరుసగా ఉంటాయి, మీకు ఆ వెనకాల బిల్డింగ్స్ కనబడుతుంటాయి, చాలా చాలా బాగుంటుంది. దుబాయ్లో మ్యాక్స్ చాలా రూట్స్ కవర్ చేశాను, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఆ తర్వాత మీరు చూస్తున్నారు కదా, దుబాయ్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మన ఫేస్ అయితే ఎలా ఉంది. ముందు రోజు నిద్రలేదు, అండ్ ఫ్లైట్లో కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అండ్ మొత్తానికి ఎలా అయినా మనమైతే ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేయాలి. అండ్ ఇంకా మీకు ప్రతిదీ చూపించాలి. ఇవన్నీ చేయాలంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. సపోర్ట్ ఇవ్వండి, మంచి మంచి వీడియోస్ ముందుకు వస్తాను. అండ్ ఇంకా దుబాయ్ వచ్చిన తర్వాత నేనైతే ప్యాకేజ్ తీసుకున్నాను. ఈ ప్యాకేజ్ నేను ఇండియా నుంచి బుక్ చేశాను. ఆన్ ట్రిప్ చూస్తున్నారు కదా ఉంది, కానీ నేను బుక్ చేసింది క్లియర్ ట్రిప్ నుంచి. అండ్ ఇంకా వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కనిపించింది భయ్య కారు. ఇలాంటి కార్లు చూస్తాను మర్చిపోతుంటుంది. ఇలాంటి కార్లు బోల్డ్ ఉన్నాయి అక్కడ. నాకు మాత్రం పిచ్చెక్కిపోయింది చూసిన తర్వాత. ఎంతెంత కార్లు సూపర్ ఉన్నాయని చెప్పి మనల్ని కూడా హోండా కార్లు తీసుకెళ్తున్నారు. ఇది మామూలు కార్ అయితే కాదు, ఇది కూడా 4-wheel డ్రైవ్. చాలా బాగుంది. కార్లో కూర్చుంటే సమ్మ వెళ్ళిపోతుంది కారు, చాలా స్పీడ్గా వెళ్ళారు మనోడైతే. నేను వెళ్తున్నప్పుడు చాలా కార్లు చూశాను, చాలా బిల్డింగ్స్ చూశాను, చాలా చాలా బాగుంది. మీకు ఫుల్ వీడియోస్ పడతా కదా, అప్పుడైతే మీకు ఇంకా క్లియర్గా వస్తుంది. అండ్ బ్రోనే అనమాట మనల్ని తీసుకెళ్తుంది, పిక్ చేసుకుని వచ్చారు. ఒక అతను వచ్చారు, ఆయన నేను అప్పు చెప్పి మనల్ని హోటల్లో డ్రాప్ చేయమని చెప్పారు. ఈ లెఫ్ట్లో చూస్తారు కదా, ఇది ఒక మాస్క్, చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ మాత్రం అదిరిపోయి చాలా చాలా బాగున్నాయి చూడడానికి. అండ్ నేనైతే ఇప్పుడు సాఫ్రాన్ బొటిక్ అనే హోటల్కి వెళ్తున్నాను. ఆ హోటల్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది చెప్తాను. మనం హోటల్ ఆన్లైన్లో బుక్ చేసి మనీ మొత్తం పే చేసిన, హోటల్కి వచ్చిన తర్వాత మనమైతే అమౌంట్ పే చేయాలి. ఈ విషయం ముందుగానే చెప్తారు, మనం తెలుసుకోకపోతే తెలుసుకోవాలి. అది మాత్రం చూడకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనం మనీ కన్వర్ట్ చేసుకుని రాకపోతే మాత్రం కొంచెం ఇబ్బందే. సో అందుకని చెప్పేసి నేను మనీ కన్వర్ట్ చేసుకుని వచ్చాను. అండ్ రూమ్లోకి వచ్చాను. రూమ్ అయితే చూపిస్తాను మీకు ఎలా ఉందో. బెడ్ అయితే చాలా బాగుంది, కూర్చోడానికి అండ్ పడుకోవడానికి మంచి మెత్తగా ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కూర్చోడానికి సిట్అవుట్ ఏరియా ఇది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎలా ఉంది బయటికి. నాకు వ్యూ ఓకే అనిపించింది. ఇంకా బెస్ట్ వ్యూ దొరికితే బాగుంది అనిపించింది. చూస్తున్నారు కదా, హోటల్ నాకు అరౌండ్ ఒక 3,000 to 4,000 పడింది. టోటల్ 4 daysకి నాకైతే 13,000 కట్టాను. సో లోపల వాష్రూమ్ అయితే ఈ విధంగా ఉంది. బాత్రూమ్ అయితే ఓకే, బాత్రూమ్ కూడా ఉంది. అండ్ సోప్స్ అవన్నీ ఇచ్చారు, బాగానే ఉంది. కానీ నాకైతే కొంచెం ఇరుగ్గా అనిపించింది బాత్రూమ్ అయితే. కానీ ఈ బెడ్రూమ్ మాత్రం బాగానే ఉంది. ఎయిర్పోర్ట్లో నాకైతే సిమ్ ఇచ్చారు, పర్ డేకి 1 GB ఫ్రీ అంట. సో ఒకరోజే పని చేద్దాం అనుకోండి, ఈ సిమ్ ఓపెన్ చేసి నేను ఇప్పుడు వేసేయాలి. ఫ్రెండ్స్ నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట షాప్కి అయితే. ఇక్కడ నుంచి 3.2 km ఉంది. 3.2 km పెద్ద డిస్టెన్స్ కాదు కాబట్టి నడుచుకుని వెళ్ళిపోతుందని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నాను. సో దారి అయితే చూడాలి, మర్చిపోయామంటే మామూలుగా ఉండదు వ్యాపారం, సినిమా మారిపోద్ది. సో ఇంకా లెట్స్ గో, వెళ్దాం నడుచుకుంటూ. మీకు దారిలో నాకు కనిపించని చూపిస్తుంటాను అండ్ అలా వెళ్ళిపోదాం. వెళ్ళే దారిలో బ్లాక్ బ్యూటీ కనిపించింది భయ్య, సూపర్ కదా, నాకైతే చాలా నచ్చింది. నేనైతే ఇప్పుడు డేరా దుబాయ్ నుంచి బుర్దుబాయ్కి వెళ్తాను. బుర్దుబాయ్లో మీకు తెలుసు కదా మీనా బజార్ ఉంటుంది. ఆ మీనా బజార్లో ఎలక్ట్రానిక్స్ చాలా చీప్గా ఉంటాయి. అండ్ మార్నింగ్ నుంచి ఫ్లైట్లో తిన్నా తప్ప బయటకు వస్తే ఏం తినలేదు. సో ఏమైనా తిన్నాం, లేకపోతే ఎనర్జీ రాదని చెప్పేసి ఒక ఆరెంజ్ జ్యూస్, ఒక షవర్మా తిన్నాను. రెండు కలిపి 15 dirhams అయింది. అండ్ మనం మీనా బజార్ వెళ్ళాలంటే ఇలాంటి చిప్ అయితే ఎక్కాలి, చిన్న పడవ ఇది. ఈ పడవ వీడియో సపరేట్ చేస్తాను, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అండ్ మనమైతే వస్తాం బుర్దుబాయ్కి. బుర్దుబాయ్లో మీనా బజార్కి అయితే వచ్చాం. తెలుసు కదా ఇక్కడ ఏం చిప్ దొరుకుతాయో, డెడ్ చిప్ దొరుకుతాయి. సో మనకు దొరికింది. అండ్ మేము ఏం కొననేది మీకు తొందరలో తెలుస్తుంది. అండ్ రిటర్న్ వస్తున్నట్టు తీసుకున్న వీడియో ఇది.
ఇక్కడ నుంచే మనకి ఈవినింగ్ క్రూజ్ ఉంటుందన్నమాట. సో ఆ క్రూజ్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. అండ్ మీరు చూస్తున్నారు కదా, నేను వెళ్ళే దారిలో గోల్డ్ షాప్ కూడా చూశాను. ఈ లోపల గోల్డ్ అయితే చీప్గా దొరుకుతుంది అన్నారు. బట్ మరి ఎంత చీప్గా దొరుకుతుంది అనేది మీకు తొందరలోనే చూపిస్తాను. నాకు టైం లేదు, లేకపోతే అది కవర్ చేసామని. అండ్ సూర్ కవర్ చేసిన తర్వాత మీకు చెప్తాను. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి మన ప్యాకేజ్లో ఉన్న డవ్ క్రీక్ క్రూజ్ వెహికల్ అయితే వచ్చింది. ఆ వెహికల్ ఎక్కి మనల్ని అందరినీ పిక్ చేసుకున్న తర్వాత ఆ స్పాట్కి తీసుకెళ్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ అయితే ఇన్ఫినిటీ బ్రిడ్జ్ అంట. చాలా బాగుంది. ఈ బ్రిడ్జ్ వల్ల మనకి బుర్జ్ దుబాయ్, డేరా దుబాయ్ కనెక్ట్ అవుతుంది. ఇంకా చుట్టుపక్కల ఉన్న కొన్ని ఏరియాస్ కూడా కనెక్ట్ అవుతాయంట. ఈ బ్రిడ్జ్ మాత్రం చాలా బాగుంటుందని చెప్పారు. సో మనమైతే ఇప్పుడు వెళ్ళబోతున్నాం ఒబెరాయ్ ప్రీమియం అనే క్రూజ్ షిప్లో. ఈ క్రూజ్ షిప్లో వెళ్ళిన తర్వాత నాకైతే చుక్కలు కనిపించాయి. అసలు నాకు పిచ్చెక్కింది. సో మరి ఏం ఎక్కింది, అసలు ఏం జరిగింది అనేది ఫుల్ వీడియోలో చూసుకుంటారు మీరైతే. షార్ట్ వీడియో పెట్టాను అండ్ ఫుల్ వీడియో మీకు వస్తుంది. ఆ వీడియోలో మీరు ఫుల్గా చూస్తారు. అండ్ ఈ వ్యూ మాత్రం నన్ను కిల్ చేసింది. చాలా బాగుంది కదా వ్యూ అయితే, నాకు చాలా నచ్చింది. అండ్ ఇంకా అంతా అయిపోయిన తర్వాత మనల్ని హోటల్కి తీసుకొచ్చారు. తెలుసు కదా మనం ఏ హోటల్లో దిగామో, షాఫ్రాన్ బోటిక్. ఈ హోటల్లో దిగాం. అండ్ ఇలా నా డే 1 అయితే ఎండ్ అయింది. ఎనర్జీ మొత్తం అయిపోయి వెనక్కి అయితే వచ్చాను. టోటల్గా నేనైతే 14.1 km తిరిగాను. ఫ్రెండ్స్ చూసారు కదా, డే 1 అయితే అలా అయింది. మొత్తానికి మనమైతే దాస్ క్రూజ్ చూసాం, తర్వాత మీనా బజార్, గోల్డ్ షాప్ అవన్నీ చూసుకుంటూ నడుచుకుంటూ తిరిగాను. నేను ఒక్కరోజే 14 కిలోమీటర్లు నడిచాను. అంటే చూడండి, ఇదే వాకింగ్ మన ఇండియాలో చేసాం అనుకోండి, ఈ పాటికి స్లిమ్గా అయిపోయి చాలా బాగుండేవాడిని. కానీ చేయం కదా, బయటకు వచ్చిన చేస్తుంటాం. అండ్ ఇంకా గొంతు కూడా పోయింది. కష్టంతో వీడియో చేస్తున్నాను. అండ్ మరి మీకు మొత్తం చెప్పాను అనుకున్నాను ఎలా వచ్చిన అనేది. అండ్ మీకు ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేసుకుని అలాంటి వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. అండ్ తర్వాత ఏంటంటే మీకు ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఇంకా వీడియోని మరి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్, టేక్ కేర్ అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. బాయ్.